హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా చాలా ఇష్టపడతారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళి రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా అయితే నేను 2-3 చిన్న ఆనియన్స్ అండి 4 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ వేసుకోండి. సో 1 కప్పు ఇలా రవ్వ వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల ఈ రెసిపీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. సో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం కలిపి పెట్టుకోవడానికి సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. మనం కలిపి పెట్టేసుకోవడానికి సరిగ్గా ఉండి ఒక గిన్నె కానీ ఒక బౌల్ కానీ తీసేసుకోండి. నేనైతే ఇలా గిన్నెలోకి ఇది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకోండి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోవద్దండి, కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చండి. సో పిల్లలు తింటారు కాబట్టి సో నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదన్నమాట. సో అంటే చిన్నపిల్లలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పిల్లలు తినరు కదా అని చెప్పేసి సో ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంకొంచెం థిక్గా ఉంది, కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం లూజ్గా చేసుకోవాలన్నమాట. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసేసుకున్నారంటే చక్కగా వస్తుందండి. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోండి, కారం 1 అర స్పూన్ వరకు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, గరం మసాలా ఉంటే గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే పైనుంచి కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని మనం చేయితో ఈ పొడి అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టే విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఈ స్టఫింగ్ అనేది మనం చేసుకునే రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పాన్లోకి 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని సో ఇప్పుడు వీటిని చిన్న ఊతప్పంలాగా వేసుకోవాలి. అంటే మరీ పల్చని దోశలా కాకుండా కొంచెం దగ్గరగా చిన్నది ఊతప్పం టైప్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్టఫింగ్గా ఆనియన్స్ అన్నీ పెట్టేసుకున్నాం కదా, వీటిని పైనుంచి చిన్న చిన్న ఆనియన్స్ని ఈ విధంగా వేసుకోవాలి. చుట్టూ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసేసుకోండి. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలండి. నెక్స్ట్ దీనిపైనుంచి ఆయిల్ని కొంచెం పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని లో టు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇదే విధంగా 2 వైపులు తిప్పుకుంటూ చక్కగా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఇలా కాల్చి పెట్టేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. 1 తిన్న వాళ్ళు 4 తింటారనమాట. సో నేను ఫస్ట్ అయితే ఇవి చేశాను, మా పిల్లలకి చాలా నచ్చిందనమాట. మళ్ళీ చేయమని అడిగితే మళ్ళీ చేసి మీకు కూడా చూపిస్తున్నాను. సో మీకు కూడా బాగా నచ్చుతుందండి. ఇదే విధంగా మరలా ఇంకొకటి వేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ని వేసుకొని మొత్తం గ్రీట్ చేసేసుకున్నాక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక గరిటెడు సగం పిండి తీసేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేయాలి. పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ని అన్ని ఉప్పు కారం వేసి పెట్టేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని పైన వేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ని పైన వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా చేసుకొని మూతను పెట్టేసుకోండి.
ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి. సో ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. సో ఈ రెసిపీ మీరు చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.